ఇస్సాకు దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, తండ్రి యొక్క మాటకు విధేయుడైనాడు, అనగా తండ్రి మాటకు లోబడ్డాడు. అదే విధంగా దేవుణ్ణి ధ్యానించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము, దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ప్రార్థించాడు. ఇస్సాకు భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాము. అంటే ఏకాంతముగా ఇస్సాకు పొలానికి వెళ్ళి ధ్యానించేటటువంటి అనుభవము ఆయనకున్నది. అదేవిధంగా ప్రార్థించేటటువంటి అనుభవము ఆయనకున్నది. అదేవిధంగా తండ్రి మాటకు విధేయతను చూపించినటువంటి కుమారుడుగా ఉన్నాడు, తండ్రి మాటకు లోబడ్డటువంటి కుమారుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యందు ఆయన ఆశీర్వదించబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే నీ తండ్రి నా మాటకు విధేయుడైనాడు, నా కట్టడ అనుసరించినాడు, దాన్ని గైకొని నడుచుకున్నాడు. కాబట్టి అతని ద్వారా నేను ఆశీర్వదిస్తున్నాను.